మేము సమ్మెకు దిగినాము అంటే వాళ్ళే కారణం. ఎందుకంటే వాళ్ళు ఇస్తామని మాకు పెట్టిన కోరికలే మాకు ఎక్కువైపోయింది. ఎవరికైనా కానీ ఇస్తున్నారు అంటే తీసుకోవాలని ఆశ ఉంటుంది కదా. ఆయన పెట్టిన వచ్చేటప్పుడు ఏమన్నాడు ఆయన, నేను అందరికి ఆర్టీసీ వాళ్ళకి అన్నీ ఇస్తాను, కడుపులో పెట్టుకొని చూస్తా అన్నాడు. మాకు అన్నీ ఏమొద్దు, ఒక 3 ఏమని మేడం, 3 ఆయన నోటి నుంచే అన్నాడు. పిఆర్సీలు ఇస్తా, గవర్నమెంట్లో విలీనం చేస్తా అని అన్నాడు. యూనియన్లు ఈ 3 ఇస్తే మాకు ఏవి వద్దు, అవి అందాక అవి 29 మిగతావి వస్తాయి. ఈ 3 ఏమనండి. మేము మా స్వచ్ఛందంగా కండక్టర్ డ్రైవర్లో వచ్చిన మేడం, మా వెనకాల ఎవ్వరూ లేరు. మా కడుపులో మండి వచ్చినాం మేము. ఒక 10 ఇయర్స్ నుంచి మాకు వెయిట్ చేసి యాస్ట్ వచ్చినాం తప్ప ఎవరు చెప్తే రాలేదు మేము. 10 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఆర్టీసీ కార్మికులు ఎలా బతకాలి? జీతాలు అదే చేసిన దానికి మాకు కన్నా తక్కువనే వస్తుంది. మేము చేసిన చాకరీ ఎక్కువ, చేసిన ఇచ్చుడు తక్కువ. 10 ఏళ్ళ నుంచి మాకు వచ్చే పిఆర్సీలు ఉంటాయి కదా, 4 ఏళ్ళకి ఒకసారి. అది మీ గవర్నమెంట్ పెట్టిన రూలే కదా, ప్రతి కార్మికునికి 4 ఏళ్ళకి ఒకసారి ఇవ్వాలి జీతం. అది రావట్లేదు 2. మళ్ళీ విలీనం చేస్తాను వాళ్ళ నోటి నుంచే వాళ్ళు మేము అడిగిన దానికి 10 ఇయర్స్ కిందనే అడిగిన దానికి ఈయన చేస్తాను వచ్చిండు. ఆయన మేము తెచ్చుకున్నాం మాకు చేస్తాడని. సీఎం గారిని మేము గెలిపించుకున్నాం ఆర్టీసీ వాళ్ళం మాకు చేస్తాడని. ఆయన వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం. ప్రతిసారి ఆయనకు మేము వినతి పత్రం పంపిస్తూనే ఉన్నాం, చేస్తామని అని లాస్ట్కు ఇది సమ్మె వరకు తెచ్చిందే ఆయన. ఏం చేశారు ఆర్టీసీలో? మీరేం చేస్తారు? నేను కండక్టర్గా ఉన్నారు. దాదాపు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత కలెక్షన్ రావట్లేదని చాలామంది అధికారులు హెరాస్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మహిళా టికెట్లు పెట్టినప్పటి నుంచి మహిళలు ప్రతి ఇంట్లో ఉన్న మూలకున్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. పండగ ప్రతి గుడికి, తర్వాత ప్రతి అకేషన్లు ఉన్నా కూడా ఊర్ల నుంచి ఇక్కడ నుంచి అంతా వాళ్ళే ఉన్నారు. వాళ్ళని చూసి మగవాళ్ళు ఎక్కేవాళ్ళు కూడా భయపడి దిగి వేరే ర్యాపిడోలో వెళ్ళిపోతుంది. ఎందుకు అనంటే వాళ్ళు కూర్చోడానికి కూడా సీట్ ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఎక్కువ ఎక్కి వీళ్ళు రాకపోతే ఈపీకేదేంటి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళనైతే మేము ఎత్తుకొచ్చి దింపలేము కదా బస్సులో రండి సార్ అని. అక్కడికి మా నోర్లు వరులుతూనే ఉంటాం. ఒర్రి అమ్మ రిక్వెస్ట్ వాళ్ళని, అమ్మ సీట్లు ఇవ్వండి అమ్మ, వాళ్ళకు ముసలోళ్ళకు అని అడిగి ఇప్పించిన కాలాలు. అంత కష్టపడుతున్నాం మేము. మా ఆర్టిస్ట్ని మేము నిలుపుకోవాలనే కదా. ఎవరి కోసం చేస్తున్నాం మేము ఇప్పుడు సక్సెస్ అయింది మహిళది. ఎందుకైంది? మేము చేస్తేనే కదా. మేము అందరం ఎక్కించుకోకుంటే సక్సెస్ అవుతున్నాయినా? మరి మేము సక్సెస్ చేసినాం. నువ్వు పెట్టిన పథకాన్ని సక్సెస్ చేసినప్పుడు మాకు నువ్వు సక్సెస్ చేయాలి కదా. మాది కూడా, మా బాధలు కూడా సక్సెస్ చేయాలి కదా. అది మేము కోరేది ఏం లేదు. మాకు ఆ 3 ఇప్పేయండి సార్. ఎందుకమ్మా కార్మికులు ఎందుకు కార్మికులు భయపడుతున్నారా? ఈరోజు కూడా ఒక సూసైడ్ జరిగింది. ఎందుకు బలవన్మరణాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు భయపడుతున్నారు కార్మికులు? లేదు మేడం, ఎందుకు భయపడతారు మేడం? మేము భయపడితే ఇలా ఎందుకు కూర్చుంటాం డిపోల ముందు, పోలీసు వాళ్ళ ముందు? కాదు, ఆయన పరిస్థితి ఘోరం. అంటే బాధ, కడుపులో ఎంత బాధ ఉంటే ఆయన చనిపోయి ఉంటాడు అంటే చెప్పుకోలేనివి. మాకు యూనియన్లు ఉంటే ప్రతిదీ చెప్పుకోవచ్చు. మాకు డిపోలో హరాస్మెంట్ కానీ ఏదే కానీ యూనియన్లోనే తీసేస్తే ఎవరు చెప్పుకోలే? భార్య పిల్లలు చెప్పుకునే పరిస్థితి కదా. ఓ మొగోడు పెళ్ళంతా చెప్పుకోలేడు కదా. మేమంటే ఆడోళ్ళం అరుస్తాం, మొగోళ్ళు చెప్పుకోలేక, లోన కడుపులో బాధ యువతో చెప్పుకోలేక ఆయన చేసుకున్న సొసైటీ. ఇస్తారో లేదో వీళ్ళు, ఇవ్వకపోతే నా భార్య పిల్లల్ని ఎలా సాకాలి నేను? అదేదో చచ్చిపోతే పర్వాలేదని చచ్చిపోతున్నారు. ఇప్పుడు కూడా మేము ఆయన ఇస్తేనేమో ఓకే, ఇవ్వకపోతే ఇలానే చేస్తాం కదా. మీ ఆర్టీసీ చేసే వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉన్నారు, ఇంతవరకు జరగలేదు. ఎందుకు ఆర్టీసీ వాళ్ళంటే ప్రభుత్వానికి చిన్న చూపు ఉందా? ఆర్టీసీ వాళ్ళని ఓట్ బ్యాంక్ అయినా చూస్తుందా గవర్నమెంట్? కరెక్టే, అది ఓట్ బ్యాంక్గానే చూస్తుంది ఆర్టీసీ వాళ్ళని. ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే. ఏ గవర్నమెంట్ వచ్చినా మేము స్ట్రైక్ చేస్తే కానీ మా సమస్యలు 1-2 తీరుతాయి, కానీ అంతకుమించి మీరు అడిగింది విలీనం, పిఆర్సీ, దాదాపు 3 డిమాండ్లే మెయిన్గా. ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో అది ఎందుకు చేయట్లేదు? నిర్లక్ష్యం. మేము అంటే వాళ్ళకు గుర్తింపు లేదు. యూనియన్ అనేది లేదు, వీళ్ళు అడేటోళ్ళు ఎవరు లేరు. యూనియన్ అనేది ఉంటే మనకు ఒక కమిటీ ఉంటుంది, ఒకటి ఉంటారు లీడర్ అనేది. వాళ్ళందరూ పోయి మాట్లాడుతుంటే వాళ్ళకు ఇట్లా ఇంతమంది గ్యాదర్ కావాలంటే గ్యాదర్ కాలేరు కదా. ఒక యూనియన్ అనేది ఉంటే ఒక అన్నయ్య అదే ఇక్కడికి రావాలి, అందరు గ్యాదర్ కావాలి, మాట్లాడాలి, లేకపోతే మీ డ్యూటీలు మీరు చేసుకోండి, మేము పోయి మాట్లాడతాము అనేది ఉంటే వీళ్ళు కూడా వాళ్ళకి భయం అనేది ఉంటుంది యూనియన్ ఉందని. ఆ యూనియన్ మేమేం కొత్తగా అడగట్లేదు కదా, ఎప్పటి నుంచో ఉన్న యూనియన్ ఎందుకు తీసేసారు మధ్యలో? ఫస్ట్ కొత్తగా అయితే మేము పెట్టమని మేము అడగట్లేదు, ఫస్ట్ నుంచి యూనియన్ ఉంది. ఇది లేడీస్ది కూడా ఫ్రీ అని పెట్టేసారు. ఆ బర్త్డేని కూడా మేము భరిస్తున్నాము. పెట్టినప్పుడు అన్ని భరిస్తున్నప్పుడు మమ్మల్ని కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి కదా. మాకు ఆర్టీసీలో మహిళా కార్మికులకు చాలా హరాస్మెంట్ జరుగుతుంది. కలెక్షన్ తీసుకురాకపోతే ఇబ్బంది పెడుతున్నారు, నీకు డబ్బులు తీసుకురావడం చేత అధికారులు వేధిస్తున్నారని వాస్తవమేనా? అవును, ఇప్పుడు ఫ్రీ బస్సు లేడీస్కి అయింది, లేడీస్ని అందరిని ఎక్కించుకోవాలని అంటారు. లేడీసే ఫుల్ అయినప్పుడు ఇంకా జెంట్స్ని ఎక్కడికి వెళ్ళి ఎక్కుతారు?
వాళ్ళు ఎట్లాగో మేము మనీ పెడుతున్నాము, బస్సులో కంటే వెహికల్లో పోతామని వెళ్ళిపోతున్నారు. మీకు ఫ్రీ బస్సు అవి తెస్తున్నారు కానీ మనీ తేవట్లేదని మళ్ళీ మాకు కూడా టార్చర్ అయింది డిపోలలో. వీళ్ళే ఫుల్ అయినప్పుడు ఇంకా మనీ ఏడికెళ్ళి తీసుకొస్తాం మేము? మమ్మల్ని అట్లా కూడా మాకు నిజంగా చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంది. మాకు రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు. పొద్దున్న డ్యూటీ ఉందంటే పొద్దున ఏం అడుగుతారో, మళ్ళీ కలెక్షన్ తీసుకొని పోకపోతే ఏమంటారో డిపోలలో. వాళ్ళకు డిపోలలో అడుగుతున్నారు, పైనుంచి ప్రెషర్ వస్తుంది వాళ్ళకు, వాళ్ళు మా మీద ప్రెషర్ పెడుతున్నారు. మేము ఉన్న బస్సులో ఎంతమంది పడితే వాళ్ళు అంతమందిని ఎక్కించుకుంటాం కానీ ఇంకా పైన ఏడైతే ఎక్కించుకోలేం కదా. మాకు కూడా ఉంటుంది, మేము జీతం ఇంత తింటున్నాం చేస్తున్నాము, మనం కూడా తీసుకురావాలని మాకు కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు మొత్తం లేడీస్ ఎక్కుతుంటే మనీ రావాలంటే ఎట్లకెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఫ్రీ అని లేడీస్కి వాళ్ళకి ఏం చెప్పలేదు, చెప్పకుండా వాళ్ళకు ఫ్రీ అని సీఎం ఇచ్చేసిండు. మాకు గవర్నమెంట్ విలీనం చేస్తామని చెప్పి అదొకటి చెప్పకపోతే మాకెంత బాధ అనిపిస్తుంది. 2 సంవత్సరాలు ఆగినా 3వ సంవత్సరం దానికి వస్తుంది, ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? దాదాపు ఆర్టీసీలో ఉన్న శంకర్ గౌడ్ కావచ్చు బలం సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఏమంటారమ్మా, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు తెలంగాణ అంటే పోరాటాలు చేసి సాధించుకోవాలి కానీ ఎందుకు సూసైడ్ చేసుకుంటాం? కానీ ప్రతి ఒక్క నేను కూడా రాత్రి తెలుసు, నాకు మైండ్లో ఇదైపోయింది, ఇక రాదేమో, రేపు భవిష్యత్తు మా పిల్లలకు నేను ఏం పెట్టుకుంటాను అనే టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే ధైర్యవంతులు కొంతమంది ఉంటారు, ధైర్యం లేకుండా రేపు నా పిల్లల పరిస్థితి ఏంది, ఇట్లన్నా చనిపోతే ఏమైనా పైసలు వస్తాయేమో అని కూడా అట్లా కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఏంటంటే వీళ్ళది చిన్న బతుకులండి మావి. ఆర్టీసీలది పెద్దగా గట్టిగా మాట్లాడలేము, ఏం మాట్లాడలేము. కాకపోతే జనాలతో ప్యాసింజర్తో మేము ఫ్రీగా ఉంటాం, వాళ్ళతో వరకు మాట్లాడగలుగుతాం. పై అధికారులతో పెద్దవాళ్ళతో అంటే మాట్లాడలేము మేము. కాబట్టి మాది అంత పెద్దగా ఉండదు మనసు అనేది, చిన్న చిన్న దాంట్లోకే ఇదైపోతుంటారు. కాకపోతే ధైర్యం తెచ్చుకోవాలి, మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచన చేయాలి. కాకపోతే ఎవరు సూసైడ్ అయితే చేసుకోకండి, ధైర్యంగా మనకు వచ్చేటివే మనం అడుగుతున్నాం. వేరేవి కావాలని వాళ్ళ నుంచి మనకు రావాలని అయితే మేము అడగట్లేదు. మాకు ఆయన సీఎం ఏం హామీ ఇచ్చిండో అవే అడుగుతున్నాం మేము. ఎందుకమ్మా ఆర్టీసీ కార్మికులు ఎందుకు భయాందోళనలో ఉన్నారు? ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఏం చెప్తారు సూసైడ్ గురించి? ఈ కార్మికులు ఏం చెప్తారు? చేసుకోవద్దండి, ఎవ్వరు సూసైడ్ చేసుకోండి. మనం బతికుండి పోరాడి సాధించుకోవాలి కానీ సూసైడ్ చేసుకుంటే మన సమస్యకు పరిష్కారం కాదు, మన సమ్మె నిర్వీర్యం అయిపోతుంది. ఇంతకుముందు కూడా 53 రోజులు చేసినాము, ఇట్లే సూసైడ్ చేసుకుంటుంటే అప్పుడు సమ్మె నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు కూడా అందుకే ఎవ్వరు సూసైడ్ చేసుకోకండి, ధైర్యంగా సమ్మెలో పాల్గొనండి, ధైర్యంగా చేయండి కానీ సూసైడ్ మాత్రం ఎవ్వరు చేసుకోకండి. ఎందుకు ఏమైనా భయపడుతూ ఉన్నారా కార్మికులు? బాధపడుతున్నారు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. 2019లో 55 రోజులు సమ్మె చేసిండు కదా, 30 మంది చనిపోయినారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు అడుక్కు తింటున్నారు. వాళ్ళు ఫ్యామిలీ పెద్ద మనిషి లేకపోతే రోడ్డు మీద పడతారు. మాకు మొదలై జీతాలు తక్కువ, 30 రోజులు డ్యూటీ చేస్తేనే మాకు శాలరీస్ తక్కువ. అటువంటిది మనిషి చచ్చిపోతే వాళ్ళ మీద ఆధారపడి ఫ్యామిలీ ఉంటుంది, సఫర్ గారా. అందుకని సూసైడ్ చేసుకోకుండా పోరాడాలి, అందరం కలిసి ఇంతమంది ఉంటున్నాం, సపోర్టు పోరాడాలని చెప్తున్నాం అందరికి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీ కార్మికులని కడుపులో పెట్టుకొని మరి చూసుకుంటున్నాడా? కాళ్ళు కింద ముళ్ళు కూడా తీసి నోటితోనే తీస్తా అన్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు నోటితోనే తీస్తుండా, గొంతు కొరికేస్తున్నాడా? దాదాపు మీరు 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా ప్రభుత్వం నుంచి? అంత ఇంట్రెస్ట్గా రెస్పాండ్ రాలేదు, ఏదో నామకే. మీ ఎండి నాగిరెడ్డి విధుల్లోకి హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తాను, ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అని, ఇది మా హక్కు. లేబర్ కమిషన్లో మేము నోటిఫికేషన్ పెట్టినాము, అక్కడ నుంచి అన్ని ప్రాసెస్ ప్రకారమే నడుస్తున్నాయి. మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం ఎవరికి లేదు, ఇది మా హక్కు. ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి డిమాండ్స్ పెడుతుంది? సస్పెండ్ చేస్తాము, విధుల్లోంచి తొలగిస్తాము, ఎందుకు ఆర్టీసీ కార్మికులు అంటే ప్రభుత్వాన్ని నిర్లక్ష్యమే కదా, భయపెట్టియడానికి. భయపెట్టి ఇప్పుడు 0 టికెట్ల డబ్బులు ఇస్తలేదు, అడుగుతున్నారు. ఎండి ఇవ్వలేదు అంటున్నాడు, వాళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఎక్కడ పోయినాయి డబ్బులు? మా పిఎఫ్ వాడుకున్నారు, మాకు వచ్చే డబ్బులు వాడుకున్నారు. ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళ డబ్బులు వస్తలేవు, వాళ్ళు ఎట్లా ఏం బతుకుతారు? 50,000 జీతం ఉన్నోళ్ళు 10,000 కూడా పెన్షన్ వస్తలేదు రిటైర్ అయిన తర్వాత, ఎట్లా బతుకుతారు? మాకు ఇంకా రోగాలు వస్తున్నాయి డ్యూటీలు చేసి. అందరూ ఈ ఎండలకు బయటికి వెళ్ళకండి, 12కు వెళ్ళకండి అని చెప్తున్నారు, కానీ మేము తిరుగుతున్నాం కదా బస్సులలో. మరి మాకెవరు చెప్తలేరు ఎందుకు? మమ్మల్ని మనుషులానే చూస్తలేరు. ఇట్లా దాదాపు ఆర్టీసీలో కండక్టర్ లేనిదే నడవదని బస్సు, కానీ ఈరోజు కండక్టర్ లేకుండా బస్సు నడుస్తుంది, ఏమంటారు? ఫ్రీగా మీరు 3 రోజులు సమ్మె చేస్తున్నారు, కండక్టర్ లేని బస్సులు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాయి, ఏమంటారు? పబ్లిక్కి అవేర్నెస్ ఇస్తున్నారు, మేము నడపగలుగుతున్నాం, వీళ్ళు సమ్మె చేసినా మీకు ఇబ్బంది కాకుండా మేము ఏదో కొంతంగా
హెల్ప్ చేస్తున్నామని చూపించుకోవడానికి చేస్తున్నారు. కానీ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా వాళ్ళ దగ్గర? మీరు వాళ్ళని అడుగుతున్నారా? ఏ బస్ అన్నా కనబడితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, యూనిఫామ్ ఉందా, మీకు ఏ హక్కుతోన బస్సు నడుపుతున్నారు? ఏమన్నా అయితే పబ్లిక్ ఏమన్నా అయితే ఎవరన్నా యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంటా, మా డిఎం గారా, లేకపోతే ఎండి గారా? దాదాపు ఇప్పటికి 40 బస్సులు యాక్సిడెంట్లు అయినాయి 2 days నుంచి బయటికి పంపించినవి. ఏమన్నా బయట పెడుతున్నారా? మీడియానే బయట పెడతారు. దాదాపు శంకర్ గౌడ్ సూసైడ్ అనేది అందరిని కలిసి వేసింది. ఏం చెప్తారు కార్మికులకి, ఏం చెప్తారు? సూసైడ్ చేసుకోవద్దు, పోరాడాలి. కొట్లాడుతున్నాం కదా, అందరితో పాటు ఉండాలి. ఎవరైనా సూసైడ్ ఆలోచన రావద్దు. ఫ్యామిలీ ఉంది, పిల్లం పిల్లలు, వాళ్ళు సఫర్ గారా? సూసైడ్ ఎవరు చేసుకోవద్దు.